భారత్ పాకిస్తాన్ కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ తరపున డిస్కషన్ లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చిస్తున్నట్టు సమాచారం. భారత్ పాకిస్తాన్ కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్ తరపున డిస్కషన్ లో పాల్గొన్నారు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలను రెండు దేశాల డీజీఎంఓలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, భారత్ పాక్ మధ్య చర్చలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు ఇటు ఇండియాకు సంబంధించి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ చౌదరి ఇద్దరు కూడా హాట్లైన్లో సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. ఇద్దరికి సంబంధించిన సమావేశంలో కీలకంగా రెండు ప్రధాన అంశాలు, ఒకటి సరిహద్దులకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించడం, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. 10వ తారీఖున పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓనే స్వయంగా భారత్కు సంబంధించిన డీజీఎంఓతో మాట్లాడారు. ఆ సందర్భంగానే ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతిపాదననే ఆమోదిస్తూ రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకారం అనేది కూడా తెలిపాయి. ఆ తర్వాత సాయంత్రం మళ్ళొకసారి పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్ వైలేషన్ అనేది కూడా పాల్పడింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎస్కలేట్ అయినటువంటి ఉద్రిక్తతలు, వీటన్నింటిపైన కూడా చర్చ అనేది కూడా సాగబోతుంది. ప్రధానంగా రెండే అంశాలు, ఒకటి రెండు సరిహద్దుల మధ్య ఉన్నటువంటి ఎస్కలేట్ అవుతున్నటువంటి ఉద్రిక్తతలని తగ్గించడం, అలాగే సీజ్ ఫైర్ గతంలో ఒప్పందానికి వచ్చిన విధంగానే సీజ్ ఫైర్ని కంటిన్యూ చేయడం పైనే ప్రధానంగా ఫోకస్ అనేది కూడా ఉంటుంది. ఈ డీజీఎంఓ స్థాయిలో ఈ జరిగేటువంటి చర్చలకు సంబంధించి ఈ రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చకు పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పీఓకే కావచ్చు, లేకపోతే తీవ్రవాదులకు సంబంధించినటువంటి అప్పగింతలు అంటే అంశాలు వీరిద్దరి స్థాయిలో చర్చకు వచ్చేటువంటి అవకాశాలు తక్కువ అనేది ప్రధానంగా చర్చ అనేది కూడా ఉంది. ఎందుకంటే ఆఫీసర్ స్థాయిలో చర్చలు అనేది కూడా సాగుతున్న నేపథ్యంలో రెండు దేశాలకు సంబంధించి పీఓకే లాంటి సీరియస్ ఇష్యూకు సంబంధించి చర్చ కనుక జరగాల్సి వస్తే అది ఖచ్చితంగా రెండు దేశాలకు సంబంధించిన ప్రధానుల స్థాయిలో చర్చలు అనేది కూడా ఉంటాయనేది ప్రధానంగా తెరపైకి వస్తున్నటువంటి అంశం అది. అయితే ఈ ఇద్దరి స్థాయి డీజీఎంఓ స్థాయి అధికారులకు మాత్రం ఖచ్చితంగా మిలిటరీకి సంబంధించిన ఆపరేషన్స్ లేకపోతే సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాలు వీటికి మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదట సీజ్ ఫైర్కి సంబంధించి పాకిస్తాన్ నుంచే ప్రతిపాదన వచ్చింది. దానికి భారత్ స్పందిస్తూ పాకిస్తాన్ ప్రతిపాదించినటువంటి సీజ్ ఫైర్కి అంగీకారం తెలుపుతూ రెండు దేశాల మధ్య సాయంత్రం 5 గంటల నుంచి, అంటే 10వ తారీఖున డిసిషన్ తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అంతకంటే ముందు కీలకంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే భారత సోల్జర్స్ను లేకపోతే ఆర్మీ చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని, లేకపోతే ఆర్మీ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేసినటువంటి దాడులు, వాటికి భారత్ ప్రతిస్పందించినటువంటి తీరు, వీటన్నిటిపైన కూడా అనేక చర్చలు నడిచాయి. వాటికి సంబంధించే ఇప్పుడు ప్రధానంగా సీజ్ ఫైర్ తర్వాత పాకిస్తాన్ అవలంబించినటువంటి విధానంపైనే ప్రధానంగా క్వశ్చన్స్ అనేది కూడా రేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే సీజ్ ఫైర్కి అంగీకారం తెలిపిన 3 గంటల్లోనే పాకిస్తాన్ ఎస్కలేట్ చేసేలాగా, ఉద్రిక్తతలను ఎస్కలేట్ చేసేలాగా ముఖ్యంగా జమ్మూ, శ్రీనగర్కి సంబంధించినటువంటి కీలక ప్రాంతాలు కావచ్చు, అలాగే పంజాబ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో కూడా దాడులకు అనేది కూడా పాల్పడింది. దాన్ని భారత్ అత్యంత సీరియస్గా తీసుకుంది. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే భారత్ ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని కూడా తీసుకుంది. పాకిస్తాన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కవ్వింపు చర్యలు, ఆర్మీ పరంగా కవ్వింపు చర్యలున్నా లేదా ఉగ్రవాదులతోటి దాడులు చేయించినా వాటిని యాక్ట్ ఆఫ్ వార్గానే భావిస్తామంటూ కూడా ఇప్పటికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ను కూడా ఇచ్చింది. దాంతోపాటు నిన్న జరిగినటువంటి భేటీలో కూడా ఒకవేళ పాకిస్తాన్ ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తే మనం మిసైల్స్తో వాళ్ళపైన దాడి చేయాలనేటువంటి దిశగానే ఆర్మీకి కావచ్చు, అలాగే త్రివిధ దళాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పాకిస్తాన్ మరొకసారి
సిచ్యువేషన్స్ ఎస్కలేట్ చేసేలాగా వ్యవహరిస్తే భారత్ వైఖరి చాలా కఠినంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లో భారత్ డీజీఎంఓ స్పష్టం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మొన్న జరిగినటువంటి సీజ్ ఫైర్ వైలేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పాకిస్తాన్ను నిలదీయబోతున్నారు. వాటికి సంబంధించి పాకిస్తాన్ ఎట్లాంటి సమాధానం చెప్తుంది, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొని ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి సమాధానాన్ని బట్టి భారత వ్యవహార శైలి అంతా కూడా ఉంటుంది అనేది ప్రధానంగా భారత్ వైఖరి. మొదటి నుంచి దాడులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే యుద్ధానికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, పూర్తిగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యల ఆధారంగానే భారత్ తన ప్రతిస్పందనను కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి అంశాల్లో కూడా ఒకవైపు దాడులు చేసినప్పుడు ప్రతి దాడిగా కౌంటర్ అటాక్స్ చేశాం. అలాగే పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్కి ప్రతిపాదన వచ్చినటువంటి సందర్భంలో దానికి అనుకూలంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ మాట మీద నిలబడకుండా భారత్ పైన యుద్ధం గెలిచామనేటువంటి కామెంట్స్ చేయడం కావచ్చు, లేకపోతే భారత్ చెక్ పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం కావచ్చు, వీటన్నింటిపైన కూడా పాకిస్తాన్ సమాధానం అనేది కూడా చెప్పాల్సి ఉంటుంది. మొన్ననే వీటికి సంబంధించి కీలకంగా సీజ్ ఫైర్ వైలేషన్ని భారత్ అత్యంత సీరియస్గా తీసుకుంది. దానికి సంబంధించి పాకిస్తాన్ జవాబుదారీతనంగా ఉండాలి, పాకిస్తాన్ దానికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలంటూ కూడా భారత్ తన ప్రతిస్పందనగా చెప్పింది. దానిపైన కూడా ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్లో ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ నిన్న పూర్తి స్థాయిలో ఇటు ఎల్ఓసి వెంబడి కావచ్చు, అలాగే మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు, ఓవరాల్గా ఎక్కడ కూడా సీజ్ ఫైర్ లాంటి ఇష్యూ ఘటన అయితే ఒక్కటి కూడా రిపోర్ట్ కాలేదు. దాంతో ఈ రోజు జరగబోయేటువంటి చర్చల తర్వాత మరికొంత సామరస్య వాతావరణం అయితే నెలకొనేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే అందరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. చంద్రిక.